హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీనాసీను. మీకు ఒక చిన్న మాట చెప్తాను, మీ ముందుకు వచ్చాను. కొంతమంది ఈ విషయాన్ని మంచిగా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఫ్రెండ్స్, నిన్న నేను ఫ్రీ బస్ ఎక్కాను. నిన్న ప్రశాంతంగా బాగానే ఎక్కారు, బాగానే టికెట్లు తీసుకున్నారు, బాగానే దిగిపోయారు. కానీ నేను అనుకున్నాను ఇంత ప్రశాంతంగా ఉంటుందని అనుకోలేదు, కానీ ప్రశాంతంగానే ఉన్నారు అనుకున్నాను ఫ్రెండ్. కానీ ఈరోజు ఫ్రెండ్స్ నేను బస్సు ఎక్కొచ్చాను, కానీ ఎలా కొట్టుకున్నారంటే ఉచిత బస్సు ఎందుకు పెట్టారు ఫ్రెండ్స్? ముసలోళ్ళ కోసం, మన లేడీస్ కోసం. అవునా? ముసలోళ్ళకి ఏముంది, ఒక 50 రూపాయలు కలిసి వస్తే పొద్దున్నే ఇడ్లీ తింటాకని పెట్టారు. ఎవరైనా పాజిటివ్గా ఆలోచించాలి కానీ నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎందుకంటే ఉచిత బస్సు అనేది అందరికి ఉపయోగపడాలనే పెట్టారు, కానీ వేరే వాళ్ళు లేడీస్ ఎక్కి కొట్టుకోవాలి, తిట్టుకోవాలని ఎవరు పెట్టరుగా ఫ్రెండ్స్. కానీ ఉచిత బస్సుని మంచిగా వినియోగించుకోవాలి. ఇవి చూడండి, ఇలాంటి వాళ్ళు ఎలా కట్టుకుంటున్నారు. ఆయన ఎవరో మొబైల్ ఇచ్చి సీట్ ఆపాడు, కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఉచిత బస్సు అన్నా ఉచిత బస్సు ఏదో ఉచితంగా వచ్చింది కదా, అదే డబ్బులు ఇచ్చి బస్సు అయితే ఎంతసేపు నుంచి వేలాడలేదు. ఎంత ఎప్పుడాడుకుంటున్నా అట్లా 40 రూపాయలు ఇచ్చి కానీ ఉచిత బస్సు అనేసరికి అందరికీ నొప్పి. వాళ్ళతో పాటు పెట్టిన వాళ్ళు కూడా పెట్టిన సారాన్ని కూడా సంతోషించాలి. ఆడవాళ్ళకి ఒక 100 రూపాయలు అసలు డ్యూటీ చేసే లేడీస్కి ఎంత ఉపయోగపడుతుంది. నాకు అక్కడ ఉంది, కానీ నేను కూడా ఉచిత బస్సు ఎక్కేస్తాను ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకొని మంచిగా వినియోగించుకోవాలి.